ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డమైన మాటలు మాట్లాడేవాళ్లు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా సరే తాట తీస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ఎవరి తాట తీస్తారో చూద్దామన్న ఆయన ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో జనం బీఆర్ఎస్ తాట తీశారని, లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తాట తీయడానికే సిద్ధంగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. ఎవరు తాట తీస్తారు? ఆల్రెడీ ఒకసారి తాట తీశారు, మళ్ళీ రేపు ఎన్నికల్లో తాట తీస్తారు. ప్రజలు తీయాలి తాట, మీరు కాదు తాట తీయాల్సింది. తీసేది ప్రజలు. మళ్ళీ ఒకసారి తీశారు, మళ్ళీ తీయించుకోబోతున్నారు. తప్పకుండా ఫోను ట్రాపింగ్లో గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏ మాజీ మంత్రికి వద్దు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టము దాని పని అది చేసుకొని పోతుంది.